హే గాయ్స్, నేను ఇవాళ సరస్వతి గుడి వచ్చిన. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఇక్కడ నుండి సిద్ధులగట్ట అని వెళ్తుంది. ఈ సిద్ధులగట్ట ఏం కాదు, నేను ఇప్పుడు గుట్ట మీద ఉన్నా. ఈ సిద్ధులగట్ట కాదు, ఇంకో గుట్ట. కానీ అయినా కానీ ఈ నుండి సిద్ధులగట్టని అయితే కనబడుతుంది. అదిగో సిద్ధులగట్ట. అక్కడ చిన్నగా పిరమిడ్ అయితే ఉంది, చిన్నగా కనబడుతుంది. ఇక్కడనేమో సరస్వతి గుడి ఉంది. ఇది సరస్వతి గుడికి చెట్టు కూడా ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది. ఇప్పుడు సరస్వతి గుడి మీదనైతే ఉన్నా నేను, ఈడ గుట్ట మీద. వావ్, ఇక్కడ నుండి సగం ఆర్మూర్ కనబడుతుంది. అదే సిద్ధులగట్ట ఎక్కితే మొత్తం కనబడుతుంది, ఆర్మూర్ మొత్తం కనబడుతుంది. ఇక్కడ నుండి సగం అయితే కనబడుతుంది. అక్కడెక్కడో ఇల్లులు కూడా కనబడుతున్నాయి మొత్తం. ఇంకా సైలెంట్ ఉంది ఇక్కడ మాత్రం, చాలా బాగుంది ఇక్కడ వ్యూ. ఇంకా నేను ఇప్పుడు గిది మీదకి ఎందుకు ఎక్కినా అంటే, ఇక్కడ కింద అంటే గిదేమో కనాల్సిందని దీనికోసం అయితే ఎక్కిన. ఇది జస్ట్ జెండా పెట్టినకి కావచ్చు, జెండా పెట్టినకి. ఇట్లా సర్కిల్ బండలు అవుతున్నాయి. ఇది ఇప్పట్లో కట్టింది. ఇంకా ఇటు పక్క కిందకి అయితే వెళ్దాం. గోయిడ ఇంకా సరస్వతి ఇది చెట్టు కూడా ఉంది. ఇంకా చెట్టు ఉంది. ఇంకా గిన్నె అన్ని విగ్రహాలు అవుతున్నాయి. ఇంకా ఇటు మొత్తం గ్రీన్ కలర్లో ఉంది, గడ్డి లెక్క ఉంది. ఇది గడ్డి ఏం కాదు, మొత్తం ఇది వాటర్కి అయింది ఇది. ఇంకా ఇటు హనుమాన్లా కూడా ఉంది. ఇంకా హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ లోపల. ఇంకా గణపతి, ఇంకా ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డోర్ అయితే ఇద్దాం. ఇంకా ఈయన డ్రమ్స్ ఉంది, అది చాలా వెళ్తే అది బెల్స్ అయితే కొట్టుకుంటాయి. అక్కడ డ్రమ్స్ పెట్టేద్దాం మళ్ళీ, లేకుంటే డాగ్స్ వస్తాయి అటుపక్క. ఇప్పుడే డాగ్స్ అయితే వెళ్ళినాయి. ఇది మళ్ళీ పెట్టేద్దాం డోర్ని. ఓకే, పెట్టేసిన. ఇంకా గిడ పతంగ అయితే ఎగిరేస్తుండు, గిడ మీద ఇంత మీద ఎగిరేస్తుండు, కొండ మీద ఎగిరేస్తుండు, మొత్తం గుట్ట మీద. ఆడ ఇప్పుడు పతంగ అయితే ఎగిరేస్తుండు. ఇంకా ఈడ హోమం ఇట్లా యజ్ఞం ఇట్లా జరిగనికి ఈడ ఇదవుతుంది, యజ్ఞం జరిగనికి. ఇంకా ఇటు పక్క ఇంకొక సరస్వతి చెట్టు అవుతుంది. ఇంకా ఈడ క్రోజ్ ఉంది. ఇంకా గిడ చూడండి, ఇది నరసింహస్వామి డ్రాయింగ్ అవుతుంది ఈడ. ఇంకా ఈడ లాక్ ఉంది, ఇది కూడా లాక్ ఉంది, అది కూడా లాక్ ఉంది. మొత్తం లాక్స్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంకా ఈడ లింగం చూడండి, ఒక పెద్ద లింగం ఉంది, ఆడ ఒక చిన్న లింగం ఉంది. ఇంకా ఈడ సరస్వతి లింగం ఉంది అమ్మ వాళ్ళది. ఇటు ఒక లింగం. ఇంకా ఈడ కాళ్ళు ఉన్నాయి. ఈడొక విగ్రహం ఉంది. గిటొక గుడి ఉంది. మీకు మొత్తం కాల్ చేసి ఉంటాను కావచ్చు. ఇంకా దూరం నుండి ఇది వచ్చి మెట్లు వెళ్తాను. మేమైతే అలా వచ్చాము. ఇంకా ఇక్కడ ఇప్పుడు పతంగ ఎగిలేసేటోళ్ళేమో గట్ల కిందికించి వేరొక్క నుండి వచ్చింది. ఆడ అసలు రూట్ లేదు, కానీ గుట్టెక్కి మరి వచ్చింది అసలు. మేమైతే మెట్లు ఎక్కి వచ్చినాం. ఇంకో మెట్లు ఎంత పెద్ద ఉంది. అక్కడ నుండి అయితే వచ్చినాం, కిందికించి వచ్చినాం. నేను ఇంకా ఈ వీడియో ఇన్స్టాలో ఎప్పుడో తీసిన, అప్పుడు క్లోజ్ ఉండే గుడి, ఇప్పుడు కూడా క్లోజ్ ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు తీస్తాను అనుకున్నా. కాలేజ్ పోయినా ఇంకా చాలా అయినాయి. ఇంకా ఇప్పుడైతే ఈ గుడికి అయితే వచ్చిన మా ఫ్రెండ్స్ అని. ఇప్పుడు వీడియోని అయితే తీసిన. ఈ గుడి అయితే చాలా బాగుంది. ఇంకా ఈ నుండి సిద్ధులగట్ట వెళ్తాయి. అక్కడ మీదకి ఎక్కితే మాత్రం చాలా బాగుంటుంది. నేను నిజంగా ఇటు మీదకి ఎక్కితే ఇంకా ఇటు పక్క అంతా ఏం కనబడతలేదు, మొత్తం క్లోజ్ అవుతుంది. ఈడనైతే చాలా చల్లగా గాలి వస్తుంది, మొత్తం సైలెంట్గా, చాలా బాగుంది. ఇక్కడ పతంగులు ఎగరేస్తుండు. మొత్తం సైలెంట్ ఉంది. ఇక్కడ ఆర్మూర్లో ఇలా సైలెంట్గా ఉండదంటే నిజంగా వేరే లెవెల్ ఉంది. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం సైలెంట్. ఇంకా మా ఫ్రెండ్స్ ఏమో ఫోన్ అయితే చేస్తుండ్రు. ఇంటి మీదకి ఎక్కుదాం. వీళ్ళు పతంగ ఎగిరేసిండు ఆల్రెడీ, చూద్దాము. పతంగ ఎగిరేసిండు, అటు మీదకి అయింది ఆల్రెడీ.
పతంగి చిన్నగా చిన్నగా ఈడున్నారు. ఆడ ఊకొని ఎగిరేస్తుండు. వీళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. అయినా ఆయన పతంగి అయితే ఎగిరేస్తుండు గుడి దగ్గర. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం చెట్లు ఉన్నాయి, అన్నీ చెట్లే. అసలు ఆర్మూర్లో చెట్లే కనబడ్డాయి, కానీ ఈడ మీదకి ఎక్కితే మొత్తం చెట్లే కనబడుతున్నాయి. ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి. బటర్ఫ్లైస్ ఇంకా బూగలు కూడా తిరుగుతున్నాయి. బూగలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న అన్ని బటర్ఫ్లైస్ అయితే బగ్గున్నాయి. కనబడుతాడు అక్కడ కిందికి అయినాయి. ఇప్పుడే వీడియో తీయంగా కనబడుతాడు. షూస్ వెళ్తే ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది అక్కడ. ఇప్పుడు అటు పక్క వచ్చినాయి, అటు మీదకి పోయింది, మళ్ళీ అటు ఇది తిరుగుతుంది. దగ్గరకు వస్తే వెళ్తా అటు పక్క ఉన్నాయి కావచ్చు. వీడొక్కండి చూడండి, మొత్తం సైడ్లో ఉన్నాం. ఏంటంటే కొలత గిన్నె వాళ్ళ దూరం వల్ల ఇంకా బ్లాక్ కలర్ బటర్ఫ్లై అటు తిరుగుతుంది. వీడికి ఏంది బ్లాక్ కలర్ బటర్ఫ్లై అటు తిరుగుతుంది. అటు అవుతుంది ఆడింది. మళ్ళీ అటు దూరం పోయింది, వస్తుంది, మళ్ళీ ఇటు వస్తుంది. అటు తిరుగుతుంది ఆ బటర్ఫ్లై అట్లా. ఇంకా ఏడిపోయింది ఇప్పుడు లేదు. ఇక బూగలు ఉన్నాయి, బూగలు మస్తు ఉన్నాయి బటర్ఫ్లైస్ కంటే. అంటే యాప చెట్లు ఉన్నాయి, మొత్తం చల్లగా గాలిపోతుందో. చెట్లు ఊగుతున్నాయి మొత్తం. అసలు బటర్ఫ్లై ఇక్కడ బటర్ఫ్లై అన్నీ పోయినాయి. మొత్తం మీద ఎక్కినాయి. ఇప్పుడు లాస్ట్ ఎండ్ ఇదే కావచ్చు. పోయినండి అటొకటి, ఇప్పుడు ఇటొకటి. ఇంకా ఇది పాత గుడి ఉన్నట్టుంది. గడ ఇంకా కట్టినాయి ఉన్నాయి. గడ ఇప్పుడు ఎప్పటిలో కట్టిందండి, అది మొత్తం గోలైపోయింది మొత్తం. ఇట ఇంకా మెట్లు దిగంగా మాత్రం అటు ఇటు ఇల్లులు ఉంటాయి. ఎక్కంగా అనండి. ఇప్పుడు దిగంగా చూపెడతాగా, ఎక్కేసి వీడియో తీస్తున్నాగా. ఇంకో బటర్ఫ్లై ఇంకా తిరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు దీని మీద ఆగింది. బటర్ఫ్లై చెట్టు మీద ఆగింది, పోయింది. మళ్ళీ ఇప్పుడు మంచిగా కరెక్ట్ అయితే వచ్చింది. ఇది మళ్ళీ ఎడిగింది. అటు ఇటు తిరుగుతుంది. అటు ఇటు తిరుగుతుంది మొత్తం. బటర్ఫ్లై మొత్తం అటు ఇటు తిరుగుతుంది. ఒక్క దగ్గర ఆగుతుంది. ఆగింది, వీడియో తీసిన ఒక క్లిప్ అయితే వచ్చింది. అది మళ్ళీ అటు అవుతుంది, మొత్తం తిరుగుతుంది. చాలా కిందకు నేను కూడా కాసేపు ఊపని ఇప్పుడు కిందకి ఒక వీడియోని అయితే తీస్తా అంతే. ఈ బ్లాగ్ తింటే నేను ఇప్పుడేమి ఇంటికి అయితే పోతాడే, కానీ ఈడ ఇల్లులు అయితే చూపెడతా. కిందికి దిగి మళ్ళీ చూపెడతా. ఇప్పుడు కిందికి దిగాము ఎట్లుంటుంది. ఇంకా మొత్తం మెట్లు ఇప్పుడే చూపెట్టినా, మళ్ళీ చూపెట్టినా. ఇప్పుడు దిగంగా చూపెడతా. అట్టి ఇల్లులు ఉంటాయి. ఇల్లులు ఈయన కొండ మీదనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు కొండ మీద ఇక్కడైతే వాష్రూమ్ ఇంకా వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ దీని గుడి గురించి. ఇంకా ఇప్పుడు ఇంకా ఈడొకిల్లు గుట్ట మీద, అది కూడా గుట్ట. ఈడొక ఇల్లు ఇంకా అక్కడి వరకు మొత్తం కింది వరకు ఇల్లులు ఉంటూనే ఉన్నాయి. ఇటొకటి అటొకటి. అటు కాలేజ్ ఉంది. ఇప్పుడు మీదికి అవుతాం. మళ్ళీ మొత్తం అన్ని ఇల్లులు అవుతున్నాయి. ఇంకా ఇది పాత ఇల్లు కట్టినట్టుంది, మొత్తం కోల్పోయింది. ఇంకా ఈ వ్లాగ్ కింతే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తా. చలో బాయ్.